హలో అండ్ వెల్కమ్ టు TravelXP. నా పేరు ఆదిత్య. ₹1,00,000 ఎలక్ట్రిక్ వెహికల్ చూసుకోవాలంటే అందరూ ఏ వెహికల్ కొనుక్కోవాలని చెప్పి బాగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో మనం కూడా చాలామందికి బెన్లింగ్ ఆరా కొనుక్కోండి, ఆ ప్రైస్లో మనకి అది ఒక బెస్ట్ వెహికల్గా మనం చెప్పుకుంటూ ఉంటాం. అటువంటి వెహికల్ అయితే ఇవాళ మనం రివ్యూ చేయబోతున్నాం. నేను ప్రజెంట్ అయితే హైదరాబాద్ బోయిన్పల్లి అయితే ఉన్నాను. ఇక్కడ మనతో పాటు కృష్ణమోహన్ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఒకసారి మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి. మీరు అసలు ఏం పని చేస్తారు? ఫైనాన్స్ బిజినెస్. ఓకే, మీరు ఈ వెహికల్ని ఎప్పుడు కొన్నారు సార్? ఎంత కొన్నారు? మేము కొని 3 months అవుతుంది. ఓకే, 86,000 అయింది. 86,000 కొన్నారు. ఓకే, అంటే సబ్సిడీ తగ్గాక మీరు కొన్నారా సార్? అవుతుంది. అంటే మేము ఫస్ట్ బుక్ చేసినప్పుడు 97,000 ఉండే. ఓకే, అయితే మళ్ళీ సెకండ్ టైం సబ్సిడీ వచ్చింది కదా, మాకు ఆల్రెడీ డెలివరీ తీసుకునే టైంకు మళ్ళీ తగ్గినుండే. తగ్గితే మాకు కొంచెం ఆపి మళ్ళీ ఏదైతే ప్రైస్ వచ్చిందో అదే ప్రైస్ ఇచ్చారు. సో మీరు ఫైనాన్సింగ్ అంటారు కాబట్టి నాకు తెలిసి రోజు తిరిగే వర్క్ ఎక్కువ ఉంటుందేమో సార్. సో మీరు జనరల్గా ఎంత దూరం తిరుగుతారు మీరు? మేము వీక్లీ 3-4 days తిరుగుతాము. ఓకే, తిరిగినప్పుడు దాదాపు 60 నుంచి 100-120 వరకు తిరుగుతాం. 100 దాకా తిరుగుతారు. ఈ వెహికల్ మీకు రేంజ్ ఎంత వస్తుంది సార్? రేంజ్ ఇంతవరకు అయితే ఫుల్ తిరగలేము, కాకపోతే 110 వరకు అయితే పోయొచ్చాము. ఓకే, ఇంకా 2 points ఉంటుండే. అయితే స్టార్టింగ్ కంటే ఇప్పుడు 100 points తగ్గేవాక 2 points ఇంకా మీడియం ఉంటుండే. లాస్ట్ పాయింట్స్ అనేవి తక్కువ కిలోమీటర్కి తగ్గేటట్టుండి. ఓకే, మేము మామూలుగా అయితే 100-110 వరకు పోయినా. లాస్ట్ పాయింట్ మీకు వచ్చేసరికి మీరు ఎన్ని కిలోమీటర్లు తిరుగుంటారు? లాస్ట్ పాయింట్ అంటే ఇంతవరకు అప్పటిదాకా రాలేము. ఓకే, కాకపోతే స్పీడ్ బాగా పోయినప్పుడు మాకు ఏంటంటే అంతకుముందు స్పోర్ట్స్ బైక్ ఉంటుండే, ఆ స్పీడ్ అలవాటుకు మేము స్లో అన్నప్పుడు రోడ్ బాగున్నప్పుడు చాలా స్పీడ్ పోతుంది. మేము 80-85 పోయినప్పుడు దాదాపు 100 వరకు వస్తున్నట్టుంది. ఓకే, 85 ఆ రేంజ్ పోతే. నార్మల్గా 50 అట్లా పోతే 110-120 వరకు వచ్చేటట్టుంది. ఓకే, అయితే మీకు ఇప్పటిదాకా మీకు ఎన్ని నెలలు అయింది సార్ మీ వెహికల్ కొని? 3 నెలలు అయింది. 3 months అవుతుంది. 3 monthsలో మీకు కరెంట్ బిల్ ఏమైనా తేడా వచ్చిందా? అంటే జనరల్గా మీరు ఛార్జింగ్ ఎలా పెడుతూ ఉంటారు? ఛార్జింగ్ మామూలుగా లోకల్ తిరిగినప్పుడు పెట్టాను, పాయింట్ చూసుకొని ఉంటాము. లాంగ్ పోయేటట్టు ఉంటాం అనుకో, ఆ రోజు పెట్టేస్తాము. ఎంతసేపు పడుతుంది సార్ మీకు ఛార్జింగ్ ఎక్కింది? ఛార్జింగ్ వచ్చేసి 2 hours 3 hours పడుతుంది. 3 hours పడుతుంది. 3 hours. అండ్ కరెంట్ బిల్లో మీకు ఏమైనా తేడా కనిపించిందా? కరెంట్ బిల్ పెద్దగా తేడా ఏం లేదు. మంత్లీ వచ్చి మాకు ఆల్రెడీ 500 అట్లా వస్తుంది ఆ మాదిరిగా. ఇంకో 150-200 వస్తుంది ఎక్స్ట్రా అంతే. అండ్ బెన్లింగ్ ద్వారా చాలామంది కొనడం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. మీకు ఎన్ని రోజుల్లో మీకు బుకింగ్ చేసాక మీకు ఎన్ని రోజులు వెహికల్ అయితే వచ్చింది సార్? బుకింగ్ చేసి డెలివరీ టైంకి బాగా డిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది, బాగా ఎక్కువ టైం పట్టేస్తుంది అంటున్నారు. అంటే మాకు 45 days అని చెప్పారు. కాకపోతే ఏంటంటే మాకు 60 daysకి వచ్చినాయి వెహికల్స్. 60 days. అయితే ఆ టైంలో మళ్ళీ సబ్సిడీ వచ్చుడుకు మళ్ళీ ఒక 15 days టైం తీసుకొని ఇచ్చారు. మొత్తం మీద మీకు 2.5 months పట్టిందా సార్? 2.5 months. 2.5 months. అంటే టోటల్గా మీరు మనీ పే చేశారు లేకపోతే ఫైనాన్స్లో మీరు తీసుకున్నారు? మనీ డైరెక్ట్. టోటల్గా మీరు మనీ పే చేసి మీరు తీసుకున్నారు. ఓకే. అండ్ ఎప్పుడైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఎందుకు కొనుక్కోవడానికి మీకు బాధపడ్డారా? అంటే ఈ సస్పెన్షన్ ఎలా ఉంది సార్ మనకి వెహికల్లో? సస్పెన్షన్ స్టార్టింగ్లో కొంచెం లైట్ సౌండ్ వస్తుండే. ఓకే, ఇప్పుడు ఒక 500 దాకా వచ్చింది కొంచెము. తర్వాత అప్పటి నుంచి రావడం లేదు. ఒకసారి సర్వీసింగ్ పోయినప్పుడు సెట్ చేసి ఉంటే సెట్ అయిపోయింది. మీకు కంపెనీ తరపు నుంచి మీకు రెస్పాన్స్ ఎలా వచ్చింది సార్? అంటే వాళ్ళ సర్వీస్ అది బాగానే ఉందా? బాగానే ఉంది, పర్లేదు. అంటే జనరల్గా మీరు ఈ వెహికల్ పైన మీరు ఎంత లోడ్ వేస్తూ ఉంటారు? ఎంతమంది ట్రావెల్ చేస్తూ ఉంటారు? మామూలుగా అంటే మ్యాక్సిమంగా ఒక్కనే పోతా. ఓకే, అప్పుడప్పుడు పిల్లలను మా మిస్సెస్ తీసుకొని పోతాను. అప్పుడు కానీ మీ స్పీడ్ ఏమైనా డ్రాప్ అవ్వడం లాంటివి ఏమైనా అనిపించిందా? స్పీడ్ కొంచెం తేడా, పెద్దగా ఏం లేదు. అండ్ ఈ వెహికల్లో మీరు ప్లస్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు సార్? ప్లస్ పాయింట్స్ ఏంటంటే చాలా ఈజీగా ఉంటుంది నడిపించేందుకు. ప్లస్ వెహికల్ చాలా లైట్ వెయిట్తో ఈజీగా ఉంటుంది, మన హ్యాండిల్ కానీ డ్రైవ్ చేయడం కానీ. అంటే నాకు తెలిసింది ఏంటంటే ఫ్రంట్ సస్పెన్షన్ కొంచెం మరీ బాగాలేదు స్టార్టింగ్లో. అది స్టార్టింగ్ అనిపించింది. అయితే ఫస్ట్ కంప్లైంట్స్ ఓడుకు సెట్ చేసినట్టు నాకైతే పెద్ద ప్రాబ్లం అనిపించలే. అంతకుముందు అయితే అంతకుముందు తీసుకున్న వాళ్ళు ఏమైందంటే ఇక్కడ గత్కూర్ రోడ్లో పోయినప్పుడు కొంచెం క్రాక్లు వచ్చినాయి ఇక్కడ అని అన్నారు. కానీ ఇప్పుడు ఏం రావడం లేదు. నేను మామూలుగా స్పీడ్ క్రాక్ వచ్చిందా సార్? రాలేదు. అంటే జనరల్గా వేరే బెన్లింగ్ వెహికల్ స్టార్టింగ్ వీటిలో వచ్చింది అన్నమాట. ఓకే, సో అండ్ ఈ వెహికల్ కొన్నాక మీకు పెట్రోల్కి దీనికి మీకు డిఫరెన్స్ ఏం కనిపించింది? చాలా తేడా వచ్చింది. ఎంత పవర్ బిల్ మీకు సేవ్ అయింది? చాలా. మాకు పెట్రోల్కి వచ్చి దాదాపు
నెలకు వచ్చేసి 2000 అవుతుండే. ఓకే. 1500 నుంచి 2000 అవుతుండే పెట్రోల్. ఆల్రెడీ నాకు స్పోర్ట్స్ బైక్ ప్లస్ కారు ఉన్నాయి, అయినా ఎక్కువ ఇదే యూజ్ చేస్తున్నాం పోతే. అంటే మీకు పెట్రోల్ బైక్ కూడా ఉందన్నారు, దీనికి అలవాటు పడ్డాక మళ్ళీ మీరు పెట్రోల్ బైక్ నడుపుతారా సార్? పెట్రోల్ బైక్ నడిపించినప్పుడు ఏంటంటే ఏదో హార్డ్గా అనిపిస్తుంది అది. ఈ బైక్ నడిపించి ఆ పెట్రోల్ బైక్ నడిపించేవాక హ్యాండిల్ కానీ ఏదో బరువు హార్డ్ అనిపిస్తుంది. ఇది చాలా ఈజీగా ఉంటుంది, రోడ్ బాగుండాలి కానీ మంచి కార్లో కూర్చున్నట్టే ఉంటుంది. హ్యాండిల్ కానీ నడిపేయడం కానీ చాలా బాగుంటుంది. అండ్ మీకు దీంట్లో బూట్ స్పేస్ కూడా లేదు కదా సార్, అంటే మీరు ఛార్జర్ని ఎలా ఎక్కడికైనా మీరు బయటికి క్యారీ చేస్తారా? ఛార్జర్ పడుతుంది. ఛార్జర్ పడుతుంది. ఓకే. బూట్ స్పేస్ మరి మీకు అది ప్రాబ్లం అనిపించలేదా? అంటే మాకు పెద్దగా ఏం అవసరం ఉంటుంది, ఛార్జర్ పెట్టాక కొన్ని పేపర్స్ కానీ మనం జర్కిన్ కానీ అవి పెట్టుకోవచ్చు, పర్లేదు, అది పర్లేదు. అంటే సార్ ప్రెజెంట్ బెన్లింగ్ ఓరా వెహికల్ని 1,10,000 కూడా అమ్ముతున్నారు కొన్ని డీలర్స్ వాళ్ళు. అంటే మీరు ఎంత కొన్నారు సార్ వెహికల్ని? మేము 86,000. 86. ఇంకా అంతకు మించి మీరు పైసా కూడా పెట్టలే. సో మీకు వాళ్ళు చెప్పారా సార్, అంటే ఇంత ప్రైస్ ఉంటుంది, దీనికి ఇన్సూరెన్స్కి ఇంత, ఆర్ మనకి ఇన్సూరెన్స్కి ఇంత, సబ్సిడీకి ఇంత తీసేయడం మీకు చెప్పారా సార్? చెప్పారు. ఇన్సూరెన్స్ మీకు ఎంత పడిందండి? ఇన్సూరెన్స్ 3,500 ఏం వేసాను. ఓకే. ఫ్రెండ్స్, ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కునే వాళ్ళు బెన్లింగ్ ఓరా, ఇది ఆన్ రోడ్ వచ్చేసి ఒక 86 or 87, మహా అయితే 90 అనమాట. కొన్ని ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చర్ వాళ్ళ డీలర్స్ ఏం చేస్తున్నారంటే ఈ వెహికల్కి ఉండే ఎక్స్ట్రా డిమాండ్తో 1,10,000 కూడా వెహికల్ అయితే అమ్ముతున్నారు. ఈ వెహికల్ 90,000 కంటే ఒక్క పైసా కూడా ఎక్కువ పెట్టకండి. ఉన్న వాటిల్లో ఇది కొంచెం బెస్ట్ అనమాట, అంటే ఫీచర్స్ పరంగా అండ్ స్పీడ్ పరంగా. మీకు స్పీడ్ ఎంత వెళ్తుంది సార్? స్పీడ్ నేను ఒక రోజు అయితే కుకట్పల్లి ట్రై చేశాను, దీని స్పీడ్ 90 వచ్చింది నాకు. అసలు నేనే ఆశ్చర్యపోయినా, 90 వచ్చింది. అయితే మా మిసెస్ను తీసుకొని ఈ రోడ్లో వెళ్ళినాను, ఈ చుచ్చిదా రోడ్లో పోతే 83, 85 దాకా వచ్చింది ఫుల్ స్పీడ్, మెల్ల స్పీడ్. అంటే ఇది మీకు పెట్రోల్ వెహికల్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది సార్. డిఫరెన్స్ స్పీడ్ మీకు 85 ఉన్నా సరే అది టోటల్గా ఒక 70 వెళ్తున్నట్టు లెక్క. సో మీకు అదేమైనా అనిపించిందా? అంటే వైబ్రేషన్ కానీ వేరే కానీ ఏం రావడం లేదు. ఓకే. మనం 85 పోయినా కానీ మనకు పెట్రోల్ దాంట్లో 85 అట్లా పోతే కొంచెం వైబ్రేషన్ సౌండ్స్ అనిపిస్తాయి కదా, మనకు చేంజ్ అనేది డ్రైవింగ్లో ఖచ్చితంగా కనబడుతుంటుంది. కానీ దీంట్లో ఏం అనిపడదు, రోడ్ మంచిగుంటే మాత్రము చాలా బెస్ట్. సో ఎప్పుడైనా ఈ వెహికల్ మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎవరైనా ఈ వెహికల్ ఏంటి అని చెప్పి ఎవరైనా ఆగి అడిగిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? చాలా మాట. ఈ మధ్యన బైక్ చాలా, అంటే నేను వచ్చి నుంచి సిగ్నల్ కాడ ఆగితే ఖచ్చితంగా వస్తారు, అడుగుతూ ఉంటారు. సో ఎవరైనా మీరు వేరే వాళ్ళకి వెహికల్ తీసుకోమని మీరు రెఫర్ చేస్తారా? తీసుకోవచ్చు, బాగానే బాగుంటుంది. ప్రాబ్లమ్స్ ఏంటంటే ఏం చెప్తారు సార్? ప్రాబ్లమ్స్ నచ్చనిది వెహికల్లో మైనస్ పాయింట్స్ నచ్చని అంటే పెద్దగా ఏం లేవు. ఆ గతుకు లోడ్ ఉంటే కొంచెం స్టార్టింగ్లో మరీ మనకు పెట్రోల్ వెహికల్ ఉన్నంత సస్పెన్షన్ ఉండదు. ఓకే. కొంచెం సౌండ్స్ అనిపిస్తుంటుంది, కొంచెం జర ఇబ్బంది ఫీల్ అవుతుంటాము. రోడ్ బాగుంటే మాత్రము చాలా బాగుంటుంది. కొందరు ఓన్లీ జాబ్ పర్పస్ ఉన్న వాళ్ళు రోడ్లు మంచిగా ఉండి ఖాళీ ఇంటి నుంచి జాబ్ చేసుకుంటట్టయితే నేను 50 కిలోమీటర్ లోపు అట్లా అప్ అండ్ డౌన్ ఛార్జింగ్ పెట్టిన అవసరం లేకుండా పోయేటోళ్ళకి అయితే చాలా బాగుంటుంది. సో మళ్ళీ ఒకటి ఏంటంటే మిగతా ఈ స్కూటర్లలో చాలా హైట్ ఉంటుంది, మన హైట్ ఉన్న వాళ్ళకైతే చాలా బాగుంటుంది. అంటే మిగతా ఎలక్ట్రిక్ స్కూటర్లో కంటే చాలా హైట్ ఉంటుంది, మనం పైన కూర్చుంటే ఈవెన్ మనము బయట ఇక్కడ అయినా కానీ బైక్స్ కంటే మనం ఎత్తునే హైటే కొడుతుంటాం. ఓకే. బైక్లో ఉన్న సెంటర్లో వచ్చినాక కొంచెం కిందికి ఉంటుంది కదా, మన వాళ్ళ మిటికని చూస్తే మన హైట్ మీదే ఉంటాం. సో సీటింగ్ పొజిషన్ బాగానే ఉంది? సీటింగ్ చాలా బాగుంది, సీటింగ్ పొజిషన్ చాలా బాగుంది. సో మీకు కంఫర్ట్గానే ఉంది సార్? చాలా కంఫర్ట్ ఉంది. సో థ్యాంక్ యూ సార్, మంచి రివ్యూ అయితే ఇచ్చారు. ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకునే వాళ్ళకి బెన్లింగ్ ఓరా తీసుకోండి, పర్లేదు. ఇంత బెస్ట్ ఆప్షన్ అనమాట. అంటే మీకు ₹1,00,000 బెన్లింగ్ ఓరా బెస్ట్. కానీ ఏంటంటే కొన్ని వెహికల్స్ అయితే మాత్రం సస్పెన్షన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అండ్ 90,000 కంటే ఎక్కువైతే పెట్టకండి ఈ వెహికల్కి. 1,10,000 అనేది కస్టమర్లు మోసం చేయడానికి డీలర్లు కొంతమంది కావాలని డబ్బులు అయితే ఎక్కువ పెంచేసి 1,10,000కి అమ్ముతున్నారు. దీని కాస్ట్ వచ్చేసి 90,000 ఆర్ మనకి 87,000 అనమాట. సో అది ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ అయితే ఇవ్వండి. అండ్ మన ఈవీ TravelXP ఛానల్కి అయితే మాత్రం సబ్స్క్రైబ్ అవ్వండి, మరి బెల్ నోటిఫికేషన్ తప్పకుండా క్లిక్ చేయండి. ఇట్స్ ఆదిత్య సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బై బాయ్.